ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఎస్, ఈ రెండింటిని ఏపీ రెండు కళ్ళుగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కేంద్రం కూడా ఈ రెండింటికి తగిన న్యాయం చేసింది. ఇంతకీ ఏపీకి కేంద్రం కేటాయింపులు ఎలా ఉన్నాయి, వీటి వల్ల జరిగే అభివృద్ధి ఏంటి, ఇంకా ఏ రాష్ట్రాలకు బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది? ఎన్డీఏ సర్కార్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్. ఇప్పుడు ఈ మాట అక్షరాల సత్యమని ప్రూవ్ చేశారు ఆయన. ఎస్, ఏపీకి కేంద్ర బడ్జెట్లో ఉన్న కేటాయింపులు చూస్తే ఇదే రుజువు అవుతుంది. కేంద్రం ఏపీపై వరాల జల్లు కురిపించింది. నిజానికి 2014లో కూడా ఎన్డీఏ సర్కార్లో భాగంగా ఉంది టీడీపీ, కానీ అప్పుడు కూడా ఇన్ని కేటాయింపులు జరగలేదు. బట్ ఈసారి అలా కాదు, భారీ కేటాయింపులు జరిగాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి ఏకంగా 15,000 కోట్లు కేటాయించారు. నిజానికి ఇది చాలా పెద్ద నెంబర్. 15,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ నిధులతో అమరావతి నిర్మాణం ఇక జెట్ స్పీడ్లో దూసుకుపోనుంది. Andhra-Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కోసం మాత్రమే 15,000 కోట్ల కేటాయింపులు ఇవి, అంటే ఒక ఏడాదికి. ఇదే మాటను చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అంటే నెక్స్ట్ బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, ఏపీకి జీవనాడి లాంటి ప్రాజెక్టు పోలవరం, ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత తమదే అని మరోసారి బల్లగుద్ది మరీ చెప్పారు నిర్మలా సీతారామన్. అంటే ఇకపై పోలవరం నిర్మాణం కూడా పరుగులు పెట్టనుందని తేలిపోయింది. నిజానికి పోలవరాన్ని నిర్మించేది కేంద్ర ప్రభుత్వమే. సో పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన రావడంతో ఇక నిర్మాణ పనులు పరుగులు పెట్టడం ఖాయమైపోయింది. ఇవి మాత్రమే కాకుండా విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. హైదరాబాద్ ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్కు ప్రత్యేక నిధులు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు స్పెషల్ నోడ్ల సాయం, కోపర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరగనున్నాయి. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Koparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు కేంద్ర మంత్రులతో మంతనాలు సక్సెస్ అయ్యాయని చెప్పాలి. కింగ్ మేకర్ అనే కార్డును ఆయన పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నారు. ఆయన బతిమాలారో, బెదిరించారో, లేక కేంద్రమే తమ ప్రభుత్వంలో భాగం అని చెప్పి ముందుగానే కేటాయింపులు చేసిందో తెలియదు. కానీ మొత్తానికి చంద్రబాబు మొదటి నుంచి రాష్ట్రానికి ఏవైతే 2 కళ్ళని చెబుతున్నారో ఆ 2 కళ్లకు సరైన న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో దట్ ఈస్ చంద్రబాబు అంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం వచ్చి 60 రోజుల్లోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇన్ని అంశాలను పొందుపరచడం అనేది నిజంగా ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్గా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీకి రావడం, అందరితో సంప్రదింపులు చేయడం, పని మీద దృష్టి పెట్టడం, రాష్ట్రానికి ఏం కావాలో దాన్ని ప్రయారిటీగా చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనం ఈరోజు సాధించగలిగాం. దానితో పాటు మన మోదీ గారు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకి ఏదో ఒకటి చేయాలని ఆయన కూడా సంకల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఈరోజు ఎన్డీఏ కానీ వీటన్నిటికీ కూడా ఎంత భారీగా ఎందుకు ఓట్లేశారు? జగన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని మళ్ళీ అది భర్తీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోదీ గారు, ఈ 2 ప్రభుత్వాలు రావాలి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు భారీ మెజారిటీతో మా అందరినీ కూడా గెలిపించడం జరిగింది. ఆ నమ్మకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీద ఉండిందో అది నిలబెట్టుకున్నారు ఆయన.
మీరు అది చాణక్యుడు అనొచ్చు, లేకపోతే ఆయన మేధాశక్తి అనొచ్చు, దూరదృష్టి అనొచ్చు, ఏదైనా సరే ఆయన పనిచేసే విధానమే అది. ఆయనకి మరొకటి తెలియదు, పని చేయడం తప్ప ఇంకో విషయం తెలియదు ఆయనకి. కాబట్టి ఇమీడియట్గా ఆయన వచ్చిన వెంటనే రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, అదే ఆలోచనలతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఢిల్లీలో అందరితో కూడా కలిసింది చాలా ఉపయోగపడింది. ఇక నెక్స్ట్ బీహార్. ఎన్డీఏ సర్కార్లో ఏపీ తర్వాత అత్యంత కీలకమైన రాష్ట్రం. నితీష్ కుమార్ కూడా తన చాణక్యాన్ని బాగానే వాడినట్టుగా అనిపిస్తోంది. గయా ఇండస్ట్రియల్ కారిడార్, బీహార్లోని రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టుల కోసం 26,000 కోట్లు, భగల్పూర్లోని 21,400 కోట్లతో 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం, వీటితో కొత్త ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, స్పోర్ట్స్ డెవలప్మెంట్స్ కోసం ప్రత్యేక సదుపాయాలు, ఎక్స్ప్రెస్ వేలు, ఇలా చాలా అంశాలతో బీహార్ కూడా భారీగానే నిధులు కేటాయించుకుంది. ఓవరాల్గా చూస్తే బీహార్, ఏపీలు బడ్జెట్లో కీలక కేటాయింపులు సాధించుకున్నాయని చెప్పాలి. నిజానికి చంద్రబాబు, నితీష్ కుమార్ తమ చాణక్యంతో తమ రాష్ట్రాలకు బాగానే మేలు చేసుకున్నారు. వ్యూహాత్మకంగా ఎన్డీఏలో చేరడం, కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించడం, వరుసగా చర్చలు జరపడం, ఇలా తమ చర్యలతో బడ్జెట్లో వీరి మార్కును చూపించుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం మొండి చేయి మిగిలిందని చెప్పాలి. చెప్పుకోదగ్గ ప్రత్యేక కేటాయింపులు కానీ ప్రాజెక్టులు కానీ ఏమీ లేవు. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కానీ పెద్దగా ఒరిగిందేమీ లేదని చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమని నిర్లక్ష్యం వహించారనేది ఇక్కడ రేవంత్ రెడ్డి చెబుతున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి దీని మీద నిరసన తెలియజేస్తామని కూడా ప్రెస్ మీట్లో తెలియజేశారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.